ఉన్నాం. ముఖ్యంగా రాజకీయ అఫిలియేషన్స్ తప్ప, ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు చెప్పేది, రాజకీయ అఫిలియేషన్స్ తప్ప ఇంకోటి లేదు అన్నటువంటి వాదన వినిపిస్తున్నారు. మీరేమంటారు? ఒకటే సార్, కవిత గారు అరెస్ట్ చేయడం అనేది ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో జరిగినటువంటి చర్య. ఒక మహిళ అనేటువంటిది చూడకుండా, అంటే ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఈ దేశంలో ఒక విజన్ ఉన్న నాయకుడు. అంటే ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు కేంద్రంలో బీజేపీ పార్టీకి ఒక పెనుముప్పు రాబోతున్నది. కాబట్టి ఏ విధంగా అణచేయాలన్నటువంటిది ఒక దుర్బుద్ధితోని కవిత గారి పైన అనవసరంగా కేసులేసి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవల్ల మేము న్యాయాన్ని నమ్ముకున్నామండి. ఖచ్చితంగా సత్యమేమో జయతే, ఎప్పటికైనా సత్యం జయిస్తుంది. చివరికి తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు కవిత గారు ఇవాళ బెయిల్ రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా నిర్దోషిగా తను నిరూపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేవలం పని కట్టుకొని కావాల్సినటువంటి చేసినటువంటి కేసులు మాత్రమే మేము చెప్పాల్సుకున్నాం. ఓకే. అలాగే కేటీఆర్ గారి స్పందన అంటే మన బండి సంజయ్ గారు వేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో, ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ కూడా లాలూచి పడ్డాయి. వాళ్ళ న్యాయవాదులే ఇవాళ ఆవిడ బెయిల్ కోసం కృషి చేశారు. దానికి ఫలితంగా ఇక్కడ రాజ్యసభ పదవి కూడా కాంగ్రెస్ అభ్యర్థికే దక్కింది తెలంగాణ నుంచి అన్న ఆరోపణ. దాని మీద కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? సీఎం గారు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ లో జైన్ అవుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఈ రెండు జాతీయ పార్టీలతోని ఈ ప్రాంత ప్రజలు కానీ దేశ ప్రజలకు ఒరిగింది శూన్యం. మాకు తెలంగాణ పడుక ఒక స్వతంత్ర భావన ఉన్నటువంటి పార్టీ, ఒక తెలంగాణ ఉద్యమ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి పార్టీ. మేము ఇంకో కాంగ్రెస్ లోనో బీజేపీలోనో కలవలసిన కర్మ మాకేం పట్టలేదు. మాకు ఒక విజన్ ఉంది. ఈ ప్రాంతాన్ని ఇవాళ మనం చూసినగా ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మనం తెలంగాణ ప్రాంత స్వరాష్ట్రంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని చెప్పి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమ పార్టీ, మాకు కాంగ్రెస్ లోనో బీజేపీలోనో కలిసిన కర్మ లేదు. మాకు ఒక విజన్ ఉన్నట్టు, మా నాయకుడు ఒక విజన్ ఉన్నట్టు నాయకుడు. ఇది కేవలం ఈ రెండు పార్టీలు కూడా కలిసి కుమ్మకు వేసి కుట్రలు చేసి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయినా నామరూపాలకు చేతన ఉద్దేశంతో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. సో బీజేపీ ప్లస్ కాంగ్రెస్ అంటే ఇప్పటిదాకా ఉన్న ఈ వార్తలు కానీ లేదంటే ఊహాగానాలు కానీ, అంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదంటే కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అని మాట్లాడుతున్న మాటలకి ఇప్పుడు కౌంటర్గా వచ్చింది ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ అనేవి దోస్తీలో ఉన్నాయనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. అంతేనంటారా? సార్ బీజేపీ కాంగ్రెస్ కలిసి ఉన్నాయి, మీ మీద అనవసరంగా మీరు ఎందులోనో విలీనం అవుతారో అన్నటువంటి పుకార్లు వస్తున్నాయి అంటారు. వాళ్ళిద్దరే మనం చూసాం కదా, మొన్నటి ఎన్నికల్లో కూడా ఇద్దరు కలిసి కుట్రలు చేసి మొన్న ఎన్నికల్లో ఇద్దరు కూడా కలిసి పాల్పంచుకున్నారు. మొన్న మా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు బడాబాయి ఆయన బాడాబాయి చోటాబాయి వీళ్ళిద్దరు కలిసి కుయుక్తులు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా నామరూపాలు చేసిన కలలు అంటున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు. వాళ్ళిద్దరే కలుస్తున్నారు సార్. రైట్ సార్. అయితే ఇక బీజేపీ నుంచి బేతి మహేందర్ రెడ్డి గారు, నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు వారు చెప్పింది ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కుమ్మక్కయ్యి కవిత గారి అరెస్టుకి సంబంధించి కావచ్చు లేదంటే ఇతరత్ర ఈ మొత్తం అంతా కూడా చేశారు అని, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి మీకు ఎక్కడ కేసీఆర్ తోటి ముప్పు ఉంటుందో అని చెప్పి ఎలాగైనా బీఆర్ఎస్ని అణిచివేయాలి అన్నటువంటి ఒక కుట్రతోటి ఇదంతా చేశారు అనేది వారి ఆరోపణ. మీరే ఉంటారు దానికి. అలాగే ఇంకొక ప్రశ్న ఉంది సార్, ఇది పార్టీ పరంగా నేను అడగట్లేదు, ఒక రాజకీయ నాయకుడిగా ఇది చేయొచ్చా లేదా అనేది మీరు చెప్పండి. అంటే ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అలాగా రాజకీయ ఆరోపణలతోటి, మంత్రి కాకుండా కేవలం ఒక ఎమ్మెల్యేనో ఎంపీ అయితే రాజకీయంగా ఏదైనా మాట్లాడచ్చు, బట్ దేశానికి ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా, అది కూడా పబ్లిక్గా? ఒక విషయం అండి, ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మా పార్టీ సహాయ మంత్రి సంజయ్ గారు పెట్టిన ఏదైతే ట్విట్టర్ ఏదైతే ఉందో అది వాస్తవంగా ఏంటంటే ఎక్కడ కూడా సుప్రీంకోర్టు విమర్శించినట్టు కానీ
సుప్రీంకోర్టు జడ్జిని విమర్శించినట్టుగా ఎక్కడ పెట్టలేండి, మీరు చదవండి ఒకసారి. ఉమ్, అందులో ఏముందంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక న్యాయవాది అంటే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్ మాత్రమే వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ నేత అంటే కవిత గారికి బెయిల్ ఇప్పియడం జరిగింది అని చెప్పేసి ఒక కోణంలో పెట్టడం జరిగింది అని అలా yes. ఎక్కడ అయితే ఈ పాయింట్ కనుక బీజేపీ స్టాండ్ అయితే, బీజేపీ కాదు కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో విచారణ సంస్థలు వాళ్ళ ఫెయిల్యూర్ ఒప్పుకున్నట్టు అవుతుంది. ఎందుకనంటే కాంగ్రెస్ ఒక పార్టీ విషయం అండి, ఒక విషయం, ఒక విషయం. లెట్ మీ ఫినిష్ ఈ ఒక పాయింటే. కాదండి, ఒక నేను పూర్తి కాంగ్రెస్ చెప్పకముందే మీరు పార్టీ మాట్లాడుతున్నారు. లేదు, ఒక విషయం అండి. కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ లాయర్లు కేంద్ర విన్ అయ్యారు కేంద్ర అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీ వాళ్ళు కేసు పెట్టి పకడ్బందీ ఆధారాలు సేకరించి 5 నెలల పాటు కవిత గారిని జైల్లో ఉంచారు అన్నటువంటి దానికి బేస్లెస్ అలిగేషన్ అయిపోతుంది. ఒక విషయం అండి, ఇక్కడ బేలు వచ్చిన విషయంలో అడ్వకేట్ మీద మాట్లాడడం జరిగిందండి. మీరు కోర్టు విషయంలో కానీ ఇక్కడ సిబిఐ ఈడీ విషయంలో మాట్లాడలేదు. మీరు గమనించండి, ఒకసారి చూడండి, ఒకసారి చూసిన తర్వాత నేను అడ్వకేట్ గురించి మాట్లాడుతున్నాను. అడ్వకేట్ ఏ పార్టీకి సంబంధించిన అడ్వకేట్ అని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం జరిగిందండి. ఒకటి, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు జాతీయ పార్టీ అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. మరి జాతీయ పార్టీ టిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ వింగ్ లేదా అండి? వాళ్ళకి అడ్వకేట్లు లేరా? వాళ్ళకు ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిని వాళ్ళ అడ్వకేట్ గా పెట్టుకున్నారని చెప్పేసి, అదే విధంగా ఒకప్పుడు మనీష్ సిసోడియా బెయిల్ తీసుకుంది కూడా ఒక ఎన్డీఏ కూటమిలో ఉన్న అడ్వకేట్ తీసుకుంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న అడ్వకేటే తీసుకున్నాడు. ఆ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ కూడా, మొన్న వచ్చే బెయిల్ కూడా. అంటే ఇక్కడ నేను ఏమంటా అంటే కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళు మా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల్లో మా భారతీయ జనతా పార్టీ విమర్శిస్తున్నారు కాబట్టి మేము